తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు నడిచిన రాజకీయం వేరు, ఎన్నికల తర్వాత నడుస్తున్న రాజకీయం వేరు. ఇప్పుడు రాష్ట్రంలో నెక్స్ట్ లెవెల్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల సమయంలో శ్వేతపత్రం వర్సెస్ స్వేదపత్రంపై ఒక రేంజ్లో రచ్చ నడిచింది. ఇక ఇప్పుడు రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. ఇచ్చిన హామీలు ఇచ్చినట్లుగా అమలు చేసే పనిలో కొత్త ప్రభుత్వం ఉంది. అర్హుల ఎంపిక కోసం గ్రామ సభల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. దీనికోసం 100 days టాస్క్ ఆల్రెడీ ఫిక్స్ చేసుకుంది. అటు 6 గ్యారంటీల అమలులో ఒక్క రాంగ్ స్టెప్ పడినా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే పనిలో ప్రతిపక్షాలు ఉన్నాయి. దీనికోసం విపక్షాలు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసే పనిలో పడ్డాయి. ఇంతకీ 100 days టాస్క్ ను సక్సెస్ఫుల్ గా కాంగ్రెస్ సర్కార్ పూర్తి చేస్తుందా? వైఫల్యాలు ఎండగట్టే క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ దగ్గరున్న వ్యూహాలేంటి? తెలంగాణలో కొత్త ప్రభుత్వానికి అడుగడుగునా సరికొత్త సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎంత కాన్ఫిడెన్స్ గా ఉందో ఇప్పుడు కూడా అంతే కాన్ఫిడెన్స్ గా కనబడుతోంది. 6 గ్యారంటీల అమలులో ఎలాంటి పొరపాట్లు దొరలకుండా తూచా తప్పకుండా అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 2 హామీల అమలును పట్టాలెక్కించింది. అందులో ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 2 ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంపు. ఈ 2 సక్సెస్ఫుల్ గా ప్రారంభించి అమలు చేస్తోంది. ఇక మిగతా గ్యారంటీల అమలుకు కూడా కసరత్తు మొదలు పెట్టింది. పక్కా ప్రణాళికలతో అడుగులు వేస్తోంది. ఇక గ్యారంటీల అమలుకు సంబంధించి దరఖాస్తు పత్రాన్ని కూడా విడుదల చేసింది. ప్రజాపాలన పేరిట విడుదల చేసిన ఈ దరఖాస్తు ద్వారా ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్తుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలని పొందేందుకు ఒకే దరఖాస్తును సమర్పిస్తే సరిపోతుంది. జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన పేరిట గ్రామ సభలకు శ్రీకారం చుట్టారు. గ్రామ సభల్లో దరఖాస్తు పత్రాలు అందుబాటులో ఉంటాయి. ప్రతి మండలంలో 2 గ్రూపులు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రామంలో 2 నుంచి 7 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక గ్రూపుకు ఎండీఓ, మరో గ్రూపునకు ఎంఆర్ఓ బాధ్యత వహిస్తున్నారు. అలాగే మహిళలకు, పురుషులకు వేర్వేరుగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. జనవరి 6వ తేదీ తర్వాత ఎంపీడీఓ, ఎంఆర్ఓ ఆఫీసుల్లో అభయహస్తం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా దరఖాస్తు చేసుకున్న వారు ప్రభుత్వ పథకాలు పొందేందుకు అర్హులో కారో చూసిన తర్వాత గ్యారంటీల అమలు మొదలవుతుంది. గ్రామ సభలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ అప్లికేషన్లు ముందే గ్రామాలకు పంపించి ప్రజలకు అందుబాటులో పెట్టి ప్రజలు ఇందులో అడిగిన సమాచారాన్ని సేకరించి అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా సంక్షేమ పథకాన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నది. నిస్సహాయులకు సహాయం అందించడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈరోజు ఎవరైతే తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న అత్యంత నిరుపేదలకు కూడా ఈ పథకాన్ని అందించాలన్న లక్ష్యంతో ఈరోజు ఈ గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది. 6 గ్యారంటీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటికే అమలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం, 500కే వంట గ్యాసు సదుపాయం, రైతు భరోసా పథకం కింద రైతులకు ఏటా 15,000 పెట్టుబడి, వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 రూపాయల సహాయం, గృహజ్యోతి పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇక చేయూత పథకం కింద నెలకు 4,000 రూపాయల పింఛన్ కోసం కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ పథకాలన్నింటినీ అమలు చేయాలంటే ముందు ఖజానాలో సరిపడా నిధులు ఉండాలి. దానికోసమే తాజాగా సీఎం, డిప్యూటీ సీఎం ఢిల్లీ పర్యటన చేశారన్న వాదన ఒకటి ఉంది. ఇందులో 100% నిజం ఉంది. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది. అందుకే కేంద్రం సాయం కోరుతున్నామని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా న్యాయంగా, హక్కుగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయాలని స్వయంగా ప్రధాని మోదీకి విజ్ఞప్తి కూడా చేశారు. వివిధ స్కీముల కింద గ్రాంట్లు, అవసరమైతే ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంచి రుణాలకు అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు. ఆ విధంగా ప్రతిపక్షాలకు ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా చెప్పింది చెప్పినట్లుగా 6 గ్యారంటీలు అమలు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కసరత్తు ఇది. ఈ 100 రోజుల కాన్సెప్ట్ ఏంటంటే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెబుతూ వస్తోంది. అటు ప్రతిపక్షాలు కూడా దీన్నే పట్టుకున్నాయి. 100 రోజుల్లో 6 గ్యారంటీలు పక్కాగా అమలు చేయకపోతే మా తడాకా చూపిస్తామంటున్నాయి. దీనికోసం ప్రత్యేక ప్రణాళికలు, కార్యాచరణలు కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. ఈ పరిణామాలతో 6 గ్యారంటీల చుట్టూనే రాజకీయం నడుస్తోంది. వీటి చుట్టూనే వ్యూహాలు తిరుగుతున్నాయి. ఇంతవరకు చెప్పుకున్నదంతా ఒక రాజకీయ కోణం. ఇక కాయిన్ కు మరోవైపు అంతకు మించి రసవత్తర రాజకీయం నడుస్తోంది.
మొన్నటి వరకు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శ్వేతపత్రం వర్సెస్ శ్వేతపత్రంపై హాట్ డిబేట్ నడిచింది. మాటల హీట్ పెరిగి మ్యాటర్ కరెంటు ఒప్పందాలు, ప్రాజెక్టులపై జ్యుడిషియల్ ఎంక్వైరీపై వరకు వెళ్ళింది. ఆ హీట్ ఇప్పుడు కంటిన్యూ అవుతోంది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ వైఫల్యాలను వెలికి తీస్తామంటోంది కొత్త ప్రభుత్వం. దీనికోసం ఇప్పటికే ఒక కార్యాచరణ కూడా సిద్ధమైంది. ధనిక రాష్ట్రాన్ని దివాలా తీయించారని మొదటి నుంచి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. ఇది కేవలం ఆరోపణలు కాదు, పచ్చి నిజాలంటూ పదే చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు వాటిని నిరూపించే పనిలో పడ్డారు. ముందుగా వాటర్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్టుగా కాంగ్రెస్ ప్రాజెక్టుల ఆపరేషన్ కు సిద్ధమయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శించేందుకు రెడీ అయ్యారు. బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను పరిశీలించడం, ఆ తర్వాత ప్రాణహిత ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు తెలుసుకోవడం, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల జరిగిన లాభ నష్టాలను బేరీజు వేయడం లాంటివి చేయనున్నారు. అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం, కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు వివరాలపై కూడా కొత్త మంత్రులు ఫోకస్ పెట్టారు. ఓవైపు నిజ నిర్ధారణపై ప్రాజెక్టుల బాట పడుతూ, మరోవైపు 6 గ్యారంటీల అమలుపై పక్కా ప్రణాళికలతో అడుగులేస్తోంది రేవంత్ సర్కార్. అటు ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేయకపోతే ప్రజల్లోకి వెళ్లి ప్రజలతో కలిసి ఉద్యమించేలా బీఆర్ఎస్, బీజేపీ పక్కా కార్యాచరణ రూపొందిస్తున్నాయి. కేవలం 6 గ్యారంటీలు మాత్రమే కాదు, ఎన్నికల సమయంలో నిర్వహించిన సభల్లో కాంగ్రెస్ ఇచ్చిన మిగతా హామీలపైన విపక్షాలు ఫోకస్ పెట్టాయి. గడువులోగా వాటి అమలుపైన ఒత్తిడి పెంచేలా అడుగులు వేస్తున్నాయి. అది విషయం. మొత్తానికి తెలంగాణ రాజకీయాలు యమ రంజుగా కనిపిస్తున్నాయి. అటు ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేసే పనిలో ప్రభుత్వం, ఇటు ఎక్కడ చిన్న తప్పటడుగు పడినా వేలెత్తి చూపేందుకు సిద్ధంగా ఉన్న ప్రతిపక్షాలతో తెలంగాణ రాజకీయం నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది.